నాకంటే మీ అందరి వాయిస్ గట్టిగా ఉండాలండి. 1:100 200 ఇంతమంది ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఉండాలి సౌండ్. మమ సకల సౌభాగ్య సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృతో పుణ్యఫల ప్రాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మథవంశానాం మాతృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం మమ సమస్త పితॄణాం బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సీతా సమేత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ అంగభూతం సాలంకృత కన్యాదానం అహం కరిష్యే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అక్షింతం చేతిలో కూడా తీసేసుకుంటూ పల్లెల్లో వచ్చేసేయండి. అమ్మ మీరందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకుంటూ మీరే స్వయంగా లక్ష్మీ అమ్మవారి చేతులు తీసుకెళ్ళి కూడా రాముల వారి చేతులు కలుపుతున్నట్లుగా కూడా భావన చేసుకోండి. ప్రారంభం చేస్తున్నాము. చిన్న చిన్న ధారులుగా కూడా రామవారి ముఖంలో నూనెలో పడుతున్నట్టుగా భావన కావాలండి. ఫస్ట్ అమ్మవారికి తగిలించి అయ్యవారి దగ్గర ఉంచేసి కూడా చిన్న చిన్న ధారులుగా కూడా కొబ్బరి పండ్ల మీద కూడా నీళ్ళు పడుతున్నట్టుగా ఇది మహాసంకల్పం. అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య అనంతవేర్యస్య శ్రీమదాది నారాయణస్య అసంఖ్య పరిమిత శక్త్యా ప్రియమానస్య పరాభవనామస్మస్తే ఉత్తరాయణే వసంతర్షో చైత్రమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం వాగ్రహావాగ్రస్తో ఆదివాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏమంత్ర విశేషణ విశిష్టాయాం శుభదిశో శ్రీ పరమేశ్వర శిష్యా శ్రీ పరమేశ్వర కన్యాదాన ముహూర్తః సుముహూర్తోస్తు. अस्मिन् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्य फलसिद्धिरस्तु तथास्तु. सत्यास्तन्तु यजमानस्य कामाः रोचनो रोचमानस्यो धनशोभमानः कल्याणः. शतमानं भवत्याय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठिते धान्यं बहु पशुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः रोचनो रोचमानस्यो धनशोभमानः कल्याणः. कन्यादान मुहूर्तोस्तु. अस्मिन् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्य फलसिद्धिरस्तु तथास्तु. అయ్యా మళ్ళీ ఒక్కసారి కూడా ఈ జలాన్ని కూడా అందరి మీద అందరూ కూడా శ్రీరామ 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 అనుకుంటూ ఉండండి. ఈ కన్యాదానం యొక్క తీర్థము ఎవరైతే కూడా సంప్రోక్షణ చేసుకుంటారో కళ్యాణం కావాలి అనుకున్న వారికి కూడా చక్కగా కళ్యాణం జరుగుతుంది. సంతానం కావాలి అనుకున్న వారికి సంతానం జరుగుతుంది. ఏదైనా ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా కూడా నెరవేరుతూ ఉంటాయి. ఓం సద్యో దీక్షయంతే దీక్షయంతి సద్యః సద్యః సోమం సోమం క్రీణంతే క్రీణంతి పుండరిస్రజాం పుండరిస్రజాం ప్రయచ్చతే యచ్చతి దశభిః దశభిర్వత్సదరైః దశభిరితి దశాభిః వత్సదరైః సోమం క్రీణాతి క్రీణాతి దశమేయః
दशपेय भवति दशपेय इति दश पेयः भवति शतं ब्राह्मणाः ब्राह्मणाः पिबन्ति सप्तदशो सप्तदशस्तोत्रं सप्तदशमिति सप्तदशो स्तोत्रं भवति प्राकाशो प्राकाशावध्वर्यवे अध्वर्यवे ददाति सृजमुद्गात्रे उद्गात्रे रुक्मम् उद्गात्र इत्यदो गात्रे रुक्मगुं होत्रे होत्रेश्वम् अश्वं प्रस्तोतप्रतिहर्तृभ्यां द्वादश प्रस्तोतप्रतिहर्तृभ्यागस्थोरे स्थोरयवाचितं यवाचितमच्चावाकाय यवाचितमिति यवा आचितम् अच्छावाकाय नड्वाहमग्निधे अग्निधे भार्गवः अग्निध इत्यग्निधे भार्गवो होता भवति श्राजन्तीयं ब्रह्मसामं भवति ब्रह्मसाममिति ब्रह्मसामम् కన్యాదాన తీర్థం కూడా ఎక్కడ పెడుతున్నానంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా మా చిలకరా బెల్లం కూడా సిద్ధం తమలపాకులను కొద్దిగా చిలకర కొద్దిగా బెల్లం కలిపేసుకొని టేస్ట్ అవ్వండి. అందరూ కూడా చెప్పండి. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నమః. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు తథాస్తు. కన్యాదానం తర్వాత జరిగే క్రియ ఏమిటయ్యా అంటే కూడా సుముహూర్తము. అయితే మనం జనరల్ గా వివాహము చేసుకోవడము అంటే కూడా మాంగళ్య ధారణ మెయిన్ గా అనుకుంటాం మనము. నిజానికి కళ్యాణంలో మెయిన్ ఏంటిది, సుముహూర్తం ఏమిటయ్యా అంటే కూడా ఈ జీలకర్ర బెల్లం. ఈ జీలకర్ర బెల్లంతో కూడా ఇద్దరు కూడా కళ్యాణం జరిగినట్టుగా కూడా ఉంటుందండి. అయితే ఈ సుముహూర్తము అంటే ఒక మంచి ముహూర్తం అని ఎప్పుడు అంటారు అంటే కూడా శుక్రాచార్యుడు బృహస్పతి ఇద్దరు కూడా మూడవి లేకుండా ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి, మంచి లగ్నం అయి ఉండాలి, మంచి వారం అయి ఉండాలి, మంచి తిథి అయి ఉండాలి, మంచి నక్షత్రం అయి ఉండాలి. ఇవన్నీ కాకుండా మంచి లగ్నం అయి ఉండాలి. అలా ముక్కోటి దేవతలందరి యొక్క అనుగ్రహం ఉంటే దాన్ని మంచి ముహూర్తంగా అంటారు. ఇప్పుడు మీరు ఏదైనా గృహ ప్రవేశాలు ఏదైనా చేస్తున్నాం అనుకోండి, గురువు గారు మంచి ముహూర్తం చూడండి అంటారు. మేము పంచాంగాలు తిరిగేసి ఒక మంచి ముహూర్తం పట్టుకొస్తాం, మంచి లగ్నము మంచి నక్షత్రం అన్ని. గురువు గారు వీకెండ్ లో లేదా అంటారు. మళ్ళీ పంచాంగాన్ని తిరిగేసి మళ్ళీ వీకెండ్ లో చూస్తాం. అప్పుడే రాహుకాలము దుర్ముహూర్తం వస్తుంటాయి. అయితే మంచి ముహూర్తానికి దుర్ముహూర్తం ఉండకూడదు, వర్జ్యం ఉండకూడదు, రాహుకాలం ఉండకూడదు, మంచి లగ్నం అయి ఉండాలి, మంచి నక్షత్రం అయి ఉండాలి, మంచి వారం కూడా అయి ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే అది మంచి ముహూర్తంగా భావిస్తాము. ఆ సుముహూర్తంలో కళ్యాణంలో సుముహూర్తంలోనూ కూడా ఇద్దరికి కూడా జీలకర్ర బెల్లం అనేది కూడా పెడుతూ ఉంటారు. ఒక్కసారి నా కోరిక మీరు అందరూ నిల్చోగలరా అండి? ఆ మంచి లగ్నమైన ముహూర్తానికి మరింత బలాన్ని చేకూర్చడానికి కూడా లగ్నాష్టకాలు చదువుతారు వివాహంలో. లగ్నాష్టకాలు చదువుకుందామండి. ఇప్పుడు ఎవరండి టీమ్స్ అమ్మవారి తరపు అయ్యేవారి తరపు? మార్పులేం లేవైతే కూడా చూడడానికి వీలుగా ఉండడానికి వీలుగా ఉండేటట్టుగా కూడా చూడండి. చెప్తాను ప్లే చేయండి. అయ్యా మీరందరూ కూడా ఏం చేస్తారంటే కూడా ఒక్కసారి ఆ జీలకర్ర బెల్లాన్ని కూడా అందరూ తాకండి. అమ్మవారి తక్కువ వేసే వాళ్ళు, అయ్యవారి తక్కువ వేసే వాళ్ళు కూడా. ఇటువైపు ఉన్న వాళ్ళందరూ అయ్యవారి తప్పే కదండి, మాటలో మారిపోయలేదు. ఎదురుగా వస్తారు. నేను ఎప్పుడైతే చెప్తానో లగ్నాష్టకాలన్నీ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే చెప్తానో, ఇందాక అబ్బాయి తరపున గర్వంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ మీరే అయ్యవారిని కదిలించి అమ్మవారి సురక్షితంగా పెట్టాలండి. అందరూ దగ్గరగా వచ్చేసాను బాగా అందరి చేయి తాకుతూ జాగ్రత్తగా
తెర ఎందుకంటే ఇప్పుడు ఆ మధ్యలో అమ్మ వారు పెట్టిన తర్వాత మీరు అమ్మవారిని ప్రగిలించి అయ్యవారు శిరస్సు మీద కూడా పెడుతూ ఉండాలండి. అందరూ కూడా శ్రీరామ 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 అనుకుంటూ ఉండండి. మనం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటేనే పూర్వజన్మ సుకృతం అండి. ఎంతో అనుగ్రహం ఉంటే కానీ ఇంత మంచి కార్యాన్ని కూడా మనం తలపెట్టుకోము. చాలా 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 శుభకరమైన కూడా కార్యక్రమం అనేది కూడా. భజంత్రి పెట్టండి ఫస్ట్ లైట్ గా, తర్వాత గట్టి మేళం అని చెప్తాను. అయితే ఏ శుభకార్యము చేసుకున్నా కూడా ఎవరి కార్యక్రమంతో మొదలు పెట్టుకుంటామని చెప్పాను? గణపతి. లగ్నాష్టకాలంలో కూడా మొదట గణపతుల వారే వస్తారండి. విఘ్నేశ్వర విఘ్న విదూరకారే నిర్విఘ్న కార్యేషు ఫలం శుద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యం వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీతో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యో నగాన్ సంస్థాతుం కరుణానిధిః కరుణయా మార్తాండవంశేయయౌ కౌసల్యా నిజగర్భ సంభవ ప్రదే జన్మస్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననో దేయాదితం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వైదేహీ వదనాభిలాషలయుతం సావంసగా సంద్రతం విఖ్యాతం భువనత్రయే హరిధనర్భగ్నే కృతం లీలయా విశ్వామిత్ర పరాశరాధి మునిం సత్సన్నిధానాంచితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదితం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఇప్పుడు చెప్పే లగ్నాష్టకము కూడా భద్రాచలంలో చెప్తారు. అందరూ కూడా భద్రాద్రి రాముల వారు కూడా నమస్కారం చేసుకోండి. శ్రీ భద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్య శ్రీమతి సుందరే మహిమయే సింహాసనే భాసురే స్వాధీన సహనీతయా ముదితయా వామాంగ విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖో కుర్యాదిమౌ దంపతే. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగద సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రే సీతాంగద సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం కమనీయ కోమలకరే రాద్రాక్షతారోపణో కన్యాదానమురస్సరం గురగురోర్విప్రాశిషానుగ్రహో
गुणौ माङ्गल्यसूत्रान्वितं सीताराघवयोर्विवाह समये तेयादितं मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभरन्ते सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना అయ్యా గట్టి మేళం అండి గట్టి మేళం అందరూ కూడా స్వామి వారికి నమస్కారం చేసుకోండి తదేవ లగ్నం సోదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रन्धारयताम् ध्रुवम् महात्माने सूर्यादीनाम्नामपर्यन्त ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు అందరూ కూడా కళ్యాణ రాముడికి నమస్కారం చేసుకోండి. వేడుకలవాడ గోవింద గోవింద కళ్యాణ రామ భగవానికి సీతావల్లభ స్వామి వారికి दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् जगन्नाथपदाय विद्महे महादेव्यै धीमहि तन्नो सीता प्रचोदयात् दाशरथाय विद्महे ऊर्मिळेयाय धीमहि तन्नो लक्ष्मणः प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् కట్టుబట్టలు కొత్త వస్త్రాలు కూడా పాలు కూడా పక్కన రాసుకోండి. దుర్గం కామూలైన కర్పూరము పసుపుము పాలు బ్రహ్మశ్రీ వేదమూర్తులు కార్తికేయ దంపతులు అమ్మవారి తరపున ఉండి దిగ్విజయంగా కన్యాదానం
చేసి గొప్పగా కళ్యాణ ముహూర్తాన్ని కూడా వేడుకగా బాగా చేస్తూ అయ్యవారికి సమర్పిస్తున్నారు. స్వామి గారు రాము గారి యొక్క దంపతులు కూడా కలిసి వీరితో సామూహికంగా కలిసి కూడా నూతన వస్త్రాలను కూడా సమర్పిస్తూ ఉన్నారండి. బంగారు వస్త్రద్వయం కలిసి అయ్యవారిని కలిసి వేదమూర్తులు శ్రీ 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 ప్రదీప్ గారి యొక్క దంపతులు దంపతులు అయ్యవారి తరపున ఉండేసి గొప్పగా కళ్యాణ అంచగా పూర్తిగా అంత చేసుకొని అయ్యవారికి సమర్పిస్తున్నారు. భక్తద్వయము మగవాళ్ళందరూ కూడా ఒకసారి ముందు వచ్చేసి అందరూ కలిసి స్వామివారి దంపతులు కూడా స్వామివారికి ఆశీర్వదించుకొని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ కూడా మగవాళ్ళందరూ కూడా ముందుకు ఒక్కసారి భక్తులందరికీ కూడా ఒకసారి నమస్కారం చేసుకోవడానికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా చిన్నని ఆల్రెడీ డన్ దియా అమ్మవారికి మాంగళ్య పుత్రాలకు కుంకుమార్చన చేస్తున్నారు.
యా అందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి. సీతా సమేత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ అంగభోగం మాంగళ్య ధారణం కరిష్యే. అమ్మ మీరు ముత్తైదు అని పేరు ఉంటారు. ఏదైనా మనం వ్రతాలు చేసుకుని ఇంటికి పిలుచుకుంటూ ఉంటాము. ఆ ముత్తైదు ఒక స్త్రీని ముత్తైదు, ఒక వివాహమైన స్త్రీని కూడా ముత్తైదు అని ఎప్పుడు అంటారు అంటే కూడా ఆ స్త్రీకి 5 లక్షణాలు ఉండాలంట. ఆవిడ చేతికి గాజులు తొడుక్కుంటున్నారా, ఫస్ట్ పాయింట్. కుంకుమను పెట్టుకుంటున్నారా, భర్తకు ఎప్పుడు కూడా బొట్టు లేకుండా కనిపించకూడదు, సెకండ్ పాయింట్. కాళ్ళకు మెట్టలను వేసుకోవాలి, థర్డ్ పాయింట్. మాంగళ్య సూత్రాన్ని ధరించాలి, మంగళ సూత్రాలను, ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ ఏంటో గెస్ చేయండి. నల్ల పూసలను ధరించుకోవాలి. ఎప్పుడైతే ఒక కళ్యాణము వివాహమైన స్త్రీ కూడా ఈ 5 కూడా ధరిస్తుందో అప్పుడు ఆ స్త్రీ కూడా ముత్తైదు అని చూస్తారు. 5 లక్షణాలు కూడా మళ్ళీ అందరూ కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఇక్కడ నుంచి ఇంకొక 3 గంటలు. Thank you. 5 days. 5 days. We are ready. Tomorrow I have work. You have work. Jumma. అన్నారదే బీపీ మేము బట్టలు కూడా తెచ్చుకున్నాం. రోజు ఫిజికల్ గా చేద్దాము, మిగతా 4 రోజులు మనసులో చేద్దాం. అందరూ కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉంటారు. అమ్మ కుంకుమార్చన చేసేటప్పుడు ఈ 3 వేలు మాత్రమే వాడతామండి మనం. ఇలా తీసుకుంటూ ఇలా చిలుకుతూ కూడా పడేటట్టుగా తీసుకోవాలి. మంగళసూత్రాలకు, నల్లపూసలకు, పెట్టలకు అన్నిటిలో కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఓం చేస్తున్నాడు. ఓం ప్రకృత్యై నమః ఓం ప్రకృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం తుష్యై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం శుద్ధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మన్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యవిష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం నిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధారాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధ సర్వవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధ్యై నమః ఓం అనధాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం రమాయై నమః ఓం జయజై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం పుష్ప్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం శాంతాయై నమః ఓం శ్రీయై నమః ఓం భార్గవ్యై నమః ఓం విశిష్టయై నమః ఓం హిరణ్మన్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం శుభప్రదాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం సుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం నారాయణ సమశ్రుతాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం
महालक्ष्मी नमः ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ओम जातवेदसे सुनवामसोमराते यतो निदः दिवेदः स्नानः परुषदित दुर्गा विश्वानामे संसंसृताद्यग्निः दामग्निवर्णान्तपसाज्वलन्ते पैरोचने कर्मफले सुदुष्टाः दुर्गा देवीकुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानभ्यो अस्मात् सुप्तपितृ दुर्गा विश्वाः ओश्च पद्मे बहुलान उदमे भवाद्लोकायतनया यशम्योः विश्वानिनो दुर्गः जातवेदस्य दुर्गनामादुर्जातपरुषे अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यविता तनूनां रुकनाचित्तकोसामानमुग्रभक्तिकुम्भमेव परमात्सरस्तादो स्नानः परुषेदते दुर्गान् विश्वाक्षामद्देवो अतिदुर्गाद्यग्निः प्रत्योतिकमेभ्यो अध्वरेश्वराजो दानं यशस्ते लाञ्चाग्ने दुर्गं विपर्यस्वास्वक्षितो मल्मायस्वा गोभिर्जुष्टमैशोचित्तन्तवे एतनिष्ठो रणो सञ्चरेम नाकस्य भ्रष्टमभिसंवृतानो वैष्णवे लोक इहमादिन्ता कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् माङ्गल्यदेवताभ्यो नमः ఒక వాలంటీర్ ఎవరైనా కానీ మంగళసూత్రాలను కుంకుమను తీసుకెళ్లి ఇక్కడ ఉన్న వారందరితో ఆడవారందరితో కూడా కుంకుమార్చన చేయండి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ కూడా అందరూ ఈ 3 వేలతో మాత్రమే కుంకుమను తీసుకొని ఆ మంగళసూత్రాలకు వేస్తూ ఉండండి. అయ్యా అందరూ కుంకుమార్చన చేసే సమయంలో ఒక మంచి విషయం తెలుసుకుందామండి. వివాహంలో తలంబ్రాలు పోసుకుంటారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కూడా ఫోటో షూట్స్ అని చెప్పేసి కూడా నిశ్చింతగా ఆడేసుకుంటూ ఉన్నాము, పోటీగా చేస్తున్నాం కదండి. అసలు తలంబ్రాలు అనేది ఎందుకు పోసుకుంటామో తెలుసా అండి మీకు? తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఫస్ట్ 4 సార్లు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఒకరి కంట్లో ఒకరు చూసుకుంటూ ఒకరి శిరస్సు మీద నుంచి ఒకరు పోసుకుంటూ ఉండాలండి. ఎవరి ఫోటో షూట్ వైపు కానీ ఎవరి వైపు కానీ చూడకూడదు. ఆ సమయం ఫస్ట్ 4 చాలా ఇంపార్టెంట్. తర్వాత నుంచి మీ ఇష్టం ఎన్ని క్యాండిడేట్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ తలంబ్రాలు 4 చాలా ఇంపార్టెంట్ అంటే కూడా మొదటిసారి ప్రజామే కామః సమృద్ధ్యత